ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదువుదాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మపేట తీసుకొని దానికి జగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమీ సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాసులోని ఆ పెట్టెను చూసి తన పనికత్తె ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకుని వస్తున్నా అనేను. చాలు. ఇక్కడ కొన్ని విషయాలను నేను మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను. ఈరోజు అంశం ఏమిటంటే రాజు ఆజ్ఞకు భయపడినటువంటి తల్లి ప్రేమ. రాజు యొక్క ఆజ్ఞకు భయపడని తల్లి ప్రేమ. చాలాసార్లు మనం చూస్తాం, తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా కష్టం వచ్చిందంటే వారి ప్రాణానైనా పిల్లల కొరకు త్యాగము చేయటానికి సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏదైనా ఆపదలు చిక్కబడినట్లయితే వారి సర్వస్వాన్ని తారబోస్తారు. అప్పులైనా ఉన్నదాన్ని త్యాగనామినైనా తన పిల్లలను బ్రతికించుకోవటానికి వారు తప్పకుండా ప్రయత్నము చేస్తారు. అదే రీతిగా ఇక్కడ తల్లి కూడా రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే హెబ్రీ స్త్రీలలో పుట్టేటువంటి మగ కుమారుని ఏం చేయాలంట? చంపివేయబడాలి. రాజు ఆజ్ఞ ఉంది అక్కడ. అయితే ఆ రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ రాజు ఆజ్ఞకు తల్లి భయపడకుండా ఏం చేసిందంటే ఆయనని 3 నెలలు ఆ బిడ్డను పెంచింది, దాచిపెట్టింది, జాగ్రత్తగా చూసుకుంది. ఎందుకనంటే కన్నా పిల్లల విషయాల్లో ఏ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఆ బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోవాలి అని తల్లిదండ్రులు బిడ్డల విషయాల్లో చాలా ప్రేమ అనురాగాలే చూపించటం మనము నేటి కాలంలో మన కుటుంబాలు చూస్తున్నాం. అలాగే ఈరోజు మనకు నేర్పించే పాఠము ఏమిటి అంటే రాజు ఆజ్ఞకు అవేం చేయట్లేదంట? భయపడలేదు. మొదటి మాట ఎందుకు ఈమె రాజు ఆజ్ఞకు భయపడలేదంటే దేవుని గొప్పతనాన్ని ఈమె గుర్తించింది. యోకెబెతు దేవుని యొక్క గొప్పతనాన్ని ఏం చేసిందనమాట? గుర్తించింది. ఎవరిమే? యోకెబెతు. యోకెబెతు అంటే యెహోవా గొప్పవాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. యోకెబెతు అంటే యెహోవా గొప్పవాడు. యోకెబెతు ఎవరి తల్లి? మోషే తల్లి కదా. కనుక ఈ యోకెబెతు
దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె ఏం చేస్తుంది? గుర్తించింది. అందుకే ఆమెకి ఏమీ లేదు, భయం లేదు. మనం కూడా కష్టాలు, బాధలు అనేవి మన కుటుంబాలు వస్తున్నప్పుడు, మన పిల్లలు వస్తున్నప్పుడు మనము భయపడకూడదు. ఎందుకని అంటే మన దేవుడు, మనం పూజిస్తున్నవాడు గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు. కాబట్టి ఆ దేవుడు మన పిల్లలను, మన కుటుంబాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా ఆయన కాపాడుతాడు. గత రాత్రి చెప్పాను కదా, పిల్లల కొరకు మనం ఎలాగూ ప్రార్థన చేయాలో చెప్పాను మీకు. కనుక ఈరోజు మన యొక్క జీవితాల్లో ఒక తల్లి తన బిడ్డకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ తల్లి ఎలా ఉంది అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించింది. దేవుని గొప్పతనాన్ని ఆమె గుర్తించింది. కీర్తనలో 126వ కీర్తన 3వ వాక్యములో దేవుని వాక్యము ఈ విధంగా చెప్పబడుతుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేశాడు. కాబట్టి మనందరం ఏమై ఉన్నాం? సంతోషభరితులమవుతున్నాం. అదే దేవుడు గొప్ప కార్యాలు చేయకపోతే మన జీవితాల్లో ఈ సంతోషము, ఈ ఆనందము అనేటువంటిది మనకు దొరికేటువంటిది కానే కాదు. దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తున్నమాట? మన పిల్లల పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కష్టాల్లో ఉన్న, బాధలో ఉన్న దేవుడు విడిపిస్తాడు. మన పిల్లలను సరైన మార్గం నడిపిస్తాడు. మన పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుడే ఇస్తాడు. కనుక మనము ప్రార్థన ద్వారా మన విశ్వాసతను మనం ఎప్పుడు కూడా మనం కనుపరుస్తూనే ఉండండి. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, దైవ సన్నిధికి మానవద్దు. నువ్వు దేవుని మీద నిందలు వేసే బిడ్డగా నీ జీవితం ఉండకూడదు. దేవునిని ఎప్పుడు ఏ విషయంలో తక్కువగా మనం ఎప్పుడు చూడవద్దు. మన దేవుడు గొప్ప కార్యములను చేయగలిగిన వాడు. హల్లెలూయా. కనుక మన యొక్క దేవుడు ఎలాంటి వాడో మనం తెలిసినప్పుడు, ఆయన గొప్పతనం ఏమిటో మనం గ్రహించినప్పుడు మనం ఏం చేస్తాం? దేనికి భయపడము. హల్లెలూయా. లోకాసు వార్తలో 1వ అధ్యాయము 32వ వాక్యములో ఒక మాట రాయబడింది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును. అది ఈయన ఏమై ఉన్నాడంట? గొప్పవాడు మన ప్రభు. ఎంత గొప్పవాడు అంటే ఈయన భూమిని, ఆకాశమును సృజించినవాడు, గాలి తుఫానులను ఆపగలిగినవాడు, చనిపోయిన లాజరును బ్రతికించగలిగినవాడు కదా. ఆయన మాట చేత అనేకులను బాగు చేసినవాడు. తన వస్త్రపు చెంగు చేత అనేక మంది బాగుపడ్డారు. ఆయన ఉమ్ము, బురద రాసి అనేక మంది యొక్క చూపులను అనుగ్రహించినవాడు. ఎంత గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన 3 దినములు సమాధిలో ఉంచబడి ఆయన తిరిగి లేచిన విజయశీలి లేదా విజయశాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యం ఉండాలి, మనకెంత బలం ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? కృంగిపోవద్దు, బాధపడవద్దు. దేవుని గొప్పతనాన్ని మనం ఎరిగి, నా దేవుడు నా బిడ్డలను, నా సమస్యలను ఆయనే పరిష్కరిస్తాడు, నా బిడ్డలు బ్రతకటానికి కావలసిన మార్గాన్ని ఆయనే చూపిస్తాడు అని చెప్పి మనం నమ్మవలసిన బాధ్యత మన మీద ఉంది. లోకాసు వార్త దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలు.
ఈ దేవుడు ఎలాంటి వాడని చెబుతున్నారు? ఈ మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండముల నుండి తప్పించుటకు సమర్థుడు. అంటే మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు తప్పించగలిగే సమర్థుడు అని మనం గ్రహించినప్పుడు మన ఎదుట ఎంత బలమైన సమస్య నిలబడినా, బలమైనటువంటి సమస్యలు మన పడద్రోయబడుతున్నా మనం దేనికి భయపడనే. అంతే కదా. మన దేవుడు ఆ సమస్య కంటే గొప్పవాడు, ఆ సమస్య కంటే ఉన్నతమైన వాడు. ఆ సమస్య నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా తప్పకుండా తప్పేస్తాడు. అందుకే దేవుని పిల్లలు అనేవారు సమస్యలు, బాధలు అనేకముగా మన మీదకు వచ్చినప్పుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు గొప్పవాడు అని మనం గ్రహించి ఆ సమస్యలలో మనం ధైర్యంగా మనం ఉండాలి. మనకు ధైర్యం ఎవరిని బట్టి? దేవుని బట్టే కదా. మన దేవుని బట్టే మనకు ధైర్యం. నా బిడ్డనైనా దేవుడు మార్గం చూపిస్తాడు, నా భర్తకైన దేవుడు మార్గం చూపిస్తాడు, నా వ్యాపారములకైనా దేవుడు మార్గం చూపిస్తాడు, నా అప్పులకైనా, నా నిందలకైనా, నాకున్నటువంటి ఏ బాధలకైనా మార్గం ఎవరు చూపించాలి? దేవుడే నాకు చూపించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే విశ్వాసము కలిగినటువంటి యోకేబెతు ఏమి కలిగి ఉంది? ఇవి విశ్వాసము కలిగినటువంటిదిగా యోకేబెతు కనిపిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని ఏం చేశారట? అది ఎవరికి భయపడలేదు? దేన్ని బట్టి వారు భయపడలేదు? విశ్వాసమును బట్టి. ఈరోజు నీకు దేవుని మీద, ప్రార్థన మీద విశ్వాసం ఉంటే భయపడు. మనం దేనికి భయపడు? మన ఎదుట ఎలాంటి ఒక భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నా భయపడం. కారణం ఏమిటి అంటే మన విశ్వాసము దేవునిలో ఉంది. ఏ సమస్య ఉన్నా నా దేవుడు ఆ సమస్యలన్నిటిలో నుండి నన్ను తప్పిస్తాడు, నా పిల్లలను తప్పిస్తాడు, నా కుటుంబాన్ని తప్పిస్తాడు. ఆ విశ్వాసమే రాజు యొక్క ఆజ్ఞకు ఆమె భయపడలేదు. ఆ బిడ్డను దాచుకోగలిగింది. ఒకవేళ రాజు శాసనం ఉన్నప్పటికీ ఆ బిడ్డను అలాగే పెంచిందంటే ఆమె రాజు యొక్క ఆజ్ఞను ఏం చేసినట్టు? ఆమె మీరినట్టు. రాజు ఆజ్ఞను మీరితే ఏమవుతుంది? మరణ శిక్ష జరుగుతుంది. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ తన బిడ్డను కాపాడుకోవటానికి ఏ శిక్షకు, ఏ అధికారానికి, ఎవరికి, ఏ బలానికి భయపడలేదు. కనుక మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంటే భయం ఉండదు, దిగులు ఉండదు. ఆ విశ్వాసము కలిగిన వారు ఆ భయము లేకుండా వారు ఏం చేస్తారంటే దేవుని దగ్గర విశ్వాసముతో ప్రార్థనలు చేస్తారు. అనుదినము నీ పిల్లల భవిష్యత్తు కొరకు, విడుదల కొరకు, క్షేమము కొరకు నీవెప్పుడు ప్రార్థనలు మనం చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధానాన్ని ఒక గొప్ప దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామో ఆ గొప్ప దేవుడు నీకున్న విశ్వాసముతో కూడినటువంటి ఆ భయము లేని ఆ భక్తి జీవితాలు బట్టి దేవుడిని తప్పకుండా నీ పిల్లలకు, నీ కుటుంబానికి దేవుడు సహాయమును దయచేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యములో ఒక మాట రాయబడింది. కాగా వినుట వలన రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యము. వినుట వలన విశ్వాసము కలుగును. అది ఎవరిని బట్టి కలుగుతుంది? ఇది దేవుని బట్టి కలుగుతుంది కదా. కనుక యేసుక్రీస్తునైతే నీ హృదయములో విశ్వసించావో
ఆ యేసుక్రీస్తు యందు నీకున్న విశ్వాసం బట్టి ఏం కలుగుతుంది? నీలోకి ఒక విశ్వాసము. ఆ విశ్వాసమే ఏ సమస్యలో, ఏ బాధలో నువ్వు తడబడకుండా, నువ్వు కృంగిపోకుండా, నువ్వు ధైర్యముగా నువ్వు ఉండటానికి కారణం. ఎవరు దీనికన్నా ఏముంది అంటే, డబ్బులు లేవు, లేకపోతే రక్త సంబంధులు బలమైనటువంటి వారు కూడా ఎవరు లేరు. కానీ ఎవరు అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆయనను కలిగి ఉన్నాను, ఆయనే నాకు సహాయమును చేస్తాడు. నా అండ, నా కొండ, నా ఆశ్రయ దుర్గము, నా కోట అన్నీ ఆయనే. నన్ను తప్పిస్తాడు వేటకాని ఊరిలో నుండి, నాశనకరమైన తెగులుల నుండి ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను తప్పిస్తాడు. కనుక మన యొక్క జీవితాలలో మన విశ్వాసము ఎవరి మీద ఉండాలి అంటే, మనం కలిగిన దేవుని మీద మనకు ఉండాలి. అదే విశ్వాసమును ఎవరు కలిగి ఉన్నారన్నమాట? ఇక్కడ యోకోబేతు కలిగి ఉంది, తన కుమారుడైనటువంటి మోషేని బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఏమిస్తాడు దేవుడు? అది నీవు శ్రమలలో ఉన్నప్పుడు భయపడవద్దు, ధైర్యం కలిగి ఉండు. ఆ ధైర్యానికి గొప్ప బహుమతిగా దేవుడు మంచి బహుమానాలు దేవుడిస్తాడు. ఆ ధైర్యానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాలు దేవుడిస్తాడు నీకు. కనుక అనేక మంది అనేక శ్రమలు, అనేకమైన బాధలు వచ్చినప్పుడు వారు దేవుని యందు వారు ఏమి కలిగి ఉన్నారంటే విశ్వాసమును కలిగి ఉన్నారు, ధైర్యాన్ని వారు కలిగి ఉన్నారు. కనుక నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నువ్వు ఎక్కడ కూడా కృంగిపోవటానికి వీలు లేదు. ఎందుకనంటే నా ప్రభువు నన్ను ఈ శ్రమలన్నిటి నుండి ఆయన నన్ను తప్పిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు. అంతేనా? శ్రమలన్నిటి నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను గొప్పవానిగా నన్ను చేస్తాడు, నా పిల్లలు చేస్తాడు. ఈ ధైర్యము ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనం ఏం చేస్తామో తెలుసండి, గొప్ప విశ్వాసముతో దేవుని పిల్లలుగా మనము దేవుని మందిరంలో ఉంటాం, మన కుటుంబాల్లో ఉంటాం, సమాజంలో ఉంటాం. కనుక మన యొక్క విశ్వాసము అంత బలముగా, ధైర్యముగా ముందుకి సాగాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాను. చాలు. ఇక్కడ మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే, దేవుని ప్రజలతో గొప్ప శ్రమ పడుట మనకు మేలు, గొప్ప భాగ్యం ఇది. ఆ విధంగా ఆలోచిస్తూ మనం ధైర్యంగా మనం ఉండాలి. మోషే కూడా అలాగే ఉన్నాడు కదా. శ్రమ కలిగినప్పుడు ఆ ధైర్యమే, ఏ తల్లిలో అయితే ఆ ధైర్యం ఉందో, ఏ తల్లిలో అయితే ఆ విశ్వాసం ఉందో, అదే విశ్వాసము, అదే ధైర్యము ఎవరిలో ఉంది? మోషేలకు కనిపిస్తుంది. చాలామంది జీవితాల్లో ఏముండదు అంటే విశ్వాసం ఉండదు, ధైర్యము కూడా ఉండదు. ప్రతిదానికి భయపడతాం, బెంబేలెత్తుతాం, ప్రతిదానికి కృంగిపోతాం, ప్రతిదానికి తొందరపడతాం, ప్రతిదానికి ఏమి జరిగిపోతుందో అని పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. కనుక మనకు దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు, మన దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు అన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు కృంగిపోవాలి? అందుకే ఆ ధైర్యము కలిగిన వాడు ఏమంటాడంటే, నన్ను ఈ మండుతున్న అగ్ని గుండముల నుంచి నా దేవుడు నన్ను రక్షించగలడు, నన్ను ఎత్తి మీరు సముద్రములో పడవేసిన నా దేవుడు నన్ను అక్కడ కాపాడుతాడు. ధైర్యము కలిగిన వారే
దేనికి భయపడరు. ప్రభు గొప్పవాడు, నన్ను ఎక్కడైనా నాకు ఒక ఆశ్రయస్థానమును ఆశ్రయపురమును దేవుడు నా కొరకు సిద్ధపరచగలడు అనేటువంటి ధైర్యం మనకున్నప్పుడు ఏ స్థితిలోనైనా నీవు ధైర్యంగానే నీవు ఉంటావు. అంటే మన బలము, మన ధైర్యము, మన శక్తి, మన శౌర్యం అంతా ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైనా హల్లెలూయా. కనుక నా దేవుడు నన్ను ఈ స్థితి నుంచి, ఈ కష్టముల నుంచి, లేకపోతే ఈ పేదరికముల నుంచి, లేకపోతే ఈ యొక్క లేమి, గృహలేమో, ఉద్యోగలేమో, లేకపోతే ఏమేమైతే ఉన్నాయో వీటన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను విడిపించి నన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అలాంటి వారందరూ కూడా ఎలా ఉంటారంటే విశ్వాసము కలిగి దేవుని కొరకే బ్రతుకుతారు, దేవుని కొరకే ఎదురు చూస్తారు, దేవుని కొరకే వారు ధైర్యం కలిగి బలంగా నిలబడతారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలుగా ఉంది యోకోబేతు. తన కుమారుడు విషయంలో కష్టకాలములో ఎలా ఉంది? జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉంది. కష్టం వచ్చినప్పుడు మనకేముండాలి? ఏముండాలి? జ్ఞానం ఉండాలి. కష్టం వచ్చినప్పుడు జ్ఞానం అవసరం. బైబిల్లో వాక్యం చెప్తాను, ఆమె ఎంత జ్ఞానము కలిగి ఉందో చెప్తాను. నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జకటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా చాలు చాలు చాలు. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి విలువైన మాటలు ఏమిటి అనేది చూస్తే ఈమెం చేసిందంట? ఈమెకున్న జ్ఞానం ఏమిటి? తన కుమారుడి విషయంలో తన కుమారుడిని బ్రతికించుకోవటానికి ఆమె చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. ఒక ప్రయత్నం కనిపిస్తుంది. ఆ బిడ్డను కాపాడుకోవాలి. కాపాడుకోవటానికి ఆమె ఒక వాడని, అంటే ఒక పెట్టిని తయారు చేసుకుంది. మరి నీ పిల్లలు, నీ కుటుంబం నశించిపోకుండా, పాపములో, లోకములో పడిపోకుండా ఉండాలంటే మనము కూడా ఏం చేయాలి? ఒక వాడను, ఒక రక్షణను తయారు చేసుకోవాలి. ఎవరిది బాధ్యత? అంతేనా? మందేనా? సామెత గ్రంథంలో చెప్తాడు కదా, 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు ఇండ్లి కట్టును 3 రాళ్ళు తన చేతులతో పెరిగి వేసుకుంది. ఇప్పుడు ఈమె ఎవరు? జ్ఞానురాలా? 3 రాలా? ఇప్పుడు ఈమెకి విశ్వాసము దేవుని మీద ఎలా ఉంది? గొప్పగా ఉంది. ఈమెకున్నటువంటి విశ్వాసం ఎలా ఉంది? నా దేవుడు తప్పకుండా నా బిడ్డను కాపాడుతారని ఆమె బలముగా ఆమె ఉంది. ఈమె యొక్క విశ్వాసం ఎలా ఉందంటే, నేను చేస్తున్నటువంటి నా ప్రయత్నము నా బిడ్డను కాపాడుతుంది. అంతేనా? నేను చేస్తున్న నా ప్రయత్నము నా బిడ్డను కాపాడుతుంది అని ఆ బిడ్డకు ఒక జమ్మి పెట్టెను తయారు చేసి దానికి నీళ్లు లోపలికి రాకుండా ఏం చేసింది? జకటమన్నును కీలును పూసి దానిలో ఆ బిడ్డను పెట్టి ఆ నైలులో ఆ బిడ్డను విడిచిపెట్టింది. అంటే సమస్య వచ్చినప్పుడు అన్నీ మనం దేవుని మీద పడవేయకుండా దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని కూడా మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. గాలిలో దీపం పెట్టి దేవుడు కాపాడు అంటే అవివేకం కదా అది. కనుక మన యొక్క జీవితాలలో అవివేకగా మనం ఉండవద్దు. వివేకగా మన యొక్క జీవితాలలో సమస్య వచ్చినప్పుడు మనం జ్ఞానము కలిగి జాగ్రత్తగా మనం ఉండాలి. ఎంత జ్ఞానము అంటే ఆ బిడ్డకు ఆ నదిలో పడవేయబడినప్పటికీ ఆ నదిలో దేని ద్వారా ఆ బిడ్డకు నష్టము రాకూడదు.
తల్లి ఎంత జాగ్రత్త పడుతుందో చూడండి. మరి మన పిల్లల విషయాల్లో అంత జాగ్రత్త మనకు కూడా అవసరమేనా? అవసరమే. నోవహు ఏం చేశాడు? తన బిడ్డల కొరకు ఒక గొప్ప ఓడనే కట్టుకున్నాడు. కట్టుకోవాలి మనం. మన పిల్లలు లోకములో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, అనేకమైన దురలవాట్లు పడిపోతున్నారు. పిల్లలు అంటే మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు, అందరూ ఎవరెవరి యొక్క పరిస్థితులు పడిపోతున్నారు. ఇవాళ ఇంకెక్కువగా చూడాల్సి వస్తే మగపిల్లల కంటే ఆడపిల్లలే మరి హద్దు మీరిపోయారు, తెగిస్తున్నారు, భయపడట్లేదు. మన స్థాయి, మన పరిస్థితులు పిల్లలు గుర్తించట్లేదు. అందరినీ దాని కొరకు ఆశపడేటువంటి స్థాయిలో పిల్లలు ప్రయత్నం చేస్తూ ఎగురుతున్నారు. దాని కొరకు రకరకాలైన చెడు మార్గాలని ఎంచుకుంటున్నారు. ఇది నీ జీవితానికి చాలా ప్రమాదం అని వాక్యం చెబుతుంది. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. బైబిల్లో చెప్పేటువంటి గొప్ప మాట ఏమిటంటే, ఆమె సమస్య వచ్చినప్పుడు సమయస్ఫూర్తిగా జ్ఞానముతో ఆలోచించి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆ బిడ్డ చాలా తెలివిగా ముందుకు వెళ్ళింది. 3 నెలల వరకు కాపాడుకుంది. ఈ బిడ్డ శత్రు చేతులు చనిపోయే కంటే ఈ బిడ్డను నేను దేవుని చేతికి అప్పగిస్తాను, బ్రతికిస్తే ఆయనే బ్రతికించుకుంటాడు. ఈ సమస్యలో దేవుడు ఆ బిడ్డకు మార్గం ఆయనే చూపిస్తాడు. ఇప్పుడు ఈ బిడ్డను ఎవరి చేతులు పెట్టింది అంటే దేవుని చేతులు పెట్టింది. ఈ 3 నెలల వరకు నేను బ్రతికించగలిగాను. ఈ 3 నెలల వరకు ఆ బిడ్డను నేను జాగ్రత్తగా చూసుకోగలిగాను. ఇక్కడి నుంచి నేను ఆ బిడ్డను చూడలేను. ఆ బిడ్డకు వచ్చే ఆ యొక్క మరణాన్ని, ఆ శత్రువు నుండి వచ్చేటువంటి ఆ పరిస్థితిని నేను కనులారా నేను చూడలేను. కనుక ఆ బిడ్డను నేను ఎవరి చేతికి అప్పగిస్తున్నాను? దేవుని చేతికి అప్పగిస్తున్నానని ఆమె చక్కని ప్రయత్నం చేసి వదిలేసింది. మనము కూడా మన పిల్లల విషయాల్లో దేవునికి అప్పగించండి, ప్రార్థించండి. దేవుడే మన పిల్లలకు సరైన మార్గమును, చక్కటి మార్గములను, అది ఉన్నతమైన మార్గములు, ఆశీర్వాదకరమైన మార్గాలు మన పిల్లలకు దేవుడు ఆయన ఇస్తాడు. ఆయన ఎన్నడూ ఎప్పుడు మన పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు. అంత మంచి దేవుణ్ణి, ఉన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి దిగులు పడవద్దు, భయపడవద్దు. నీ భారము యెహోవా మీద మోపండి. మంచి విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసంతో ఎదగండి. విశ్వాసత లేని వారికి నీలో నుండి విశ్వాసతను వారికి పంచండి. వారిని కూడా విశ్వాసతలోనికి తీసుకురండి. విశ్వాసత కలిగినటువంటి సంఘముగా మనం ఎదగాలి ఈ అంత్య దినములలో. అలాంటి విశ్వాసత కలిగిన వారికి ఎప్పుడైతే మన యొక్క జీవితాలు ఉంచబడతాయో, మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని మహాకృపలో మనం ఉన్నతమైన వారుగా మనము అభివృద్ధిలోనికి మనం వెళతాం. కనుక యోకెబెతు సమస్య వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? జ్ఞానము కలిగి ఆమె నడుచుకుంటుంది. మనకు ఇంట్లో సమస్యలు వస్తే మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని ఉపయోగించండి. ప్రభువు అంటాడు, మీకు జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు సహాయమును. జ్ఞానము లేని వారి దగ్గరికి నీ సమస్యలు తీసుకువెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని భయము లేని వారి దగ్గరికి నీ సమస్య తీసుకెళ్తే ఏం చేస్తారు? వాళ్ళు లోకములు ఎన్నో విషయాలు చెప్పి నీ కుటుంబాన్ని పాడు చేస్తారు. కనుక మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మేలు. కాబట్టి నీ సమస్య వచ్చినప్పుడు నీ సమస్యను పరిష్కరించుకోవటానికి పోట్లాడవద్దు, అలిగి ఇళ్ళకి వెళ్ళిపోవద్దు, అయితే స్టేషన్కి వెళ్ళవద్దు. నీ సమస్యను పరిష్కరించే దేవుడు ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయన చేతుల్లో పెట్టండి, నీ సమస్య ఆయనే పరిష్కరిస్తాడు. ఆ విశ్వాసంతో ఎప్పుడైతే ఈ తల్లి ఉందో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోగలుగుతుంది. మనము కూడా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. చాలామంది ఇలాగూ లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏమైపోతుందో తెలుసా అండి? దేవుని మార్గము కాకుండా
లోకములో అనేకమైన మార్గాలలో మనల్ని నడిపించి మనల్ని ఇంకా భ్రష్టులుగా, మన కుటుంబాలు ఇంకా భ్రష్టులుగా చేస్తున్నారు. కనుక మనము వారి దగ్గర కంటే కూడా మనం వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము వెళ్ళాలి. అందుకే సమస్య వచ్చినప్పుడు దావీదు అంటాడు, నేను నడవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించునైనా, గాఢంధకారము లోయలలో నేను నడవటానికి సిద్ధముగా ఉన్నాను, అక్కడ కూడా నీవు నాకు తోడుగా నువ్వు ఉన్నావు. సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దేవుని పిల్లలకు ఉన్నాయి, దేవుని ఎరగని వారికి ఉన్నాయి. కానీ ఆ సమస్యలలో దేవుడు తోడు మనకుంది, అందుకే భయం ఉండదు. దేవుని కాపుదల మనకుంటుంది, అందుకే మనకు భయం లేదు. భయపడవద్దు. ఏ పరిస్థితులనైనా దేవుడు నీకున్నాడు, దేవుడు నీకు సహాయమును ఆయన తప్పకుండా చేస్తాడు. ఇక మనము 4వదిగా చూసినట్లయితే నిరీక్షణ కలిగి కనిపెట్టేటువంటి మరొక తల్లిగా ఉంది మోషే తల్లి అయినటువంటి యోకెబెదు. ఎలా ఉందన్నమాట, నిరీక్షణ కలిగి కనిపెట్టేటువంటి తల్లిగా ఉంది. నిర్గమకాండములో 2వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అంటే నిరీక్షిస్తుందా? ఆ నైలు నదిలో వదిలేసేసి ఇక దేవుడే చూసుకుంటాడని వదిలేలా ఏం చేస్తుంది? ఏమి జరుగునో నిరీక్షిస్తుంది, ఏమి సంభవించునో. ఈరోజు నీవు తెలుసుకోవటానికి దేవుని దగ్గర నిరీక్షణతో ఎదురు చూడాలి. మన నిరీక్షణకు ఆధారము దేవుడే. నీ సమస్యలకు పరిష్కారము ఆయనలోనే దొరుకుతుంది. నీ కన్నీరు తొడుగుపట్టడం అనేది ఆయన ద్వారానే సాధ్యమవుతుంది. నీ చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చబడటం అనేది కూడా ఆయన ద్వారానే సాధ్యమవుతుంది. నీ బంధకములు అన్నీ కూడా తెగిపోవటము, విడిపోవటం అనేది కూడా ప్రభు వల్లనే సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఒక సమస్య నీ మీదకు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ఒక జ్ఞానము కలిగి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఎలా సఫలమవుతుందో అనేటువంటి నిరీక్షణ కూడా మనకు చాలా అవసరం. తొందరపడకూడదు. ఏముంది, ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయండి? ప్రార్థనే మనం చేయవలసినవి మనం చేయాలని. ప్రార్థన మీద, దేవుని మీద విశ్వాసత లేని వారు అనేక సలహాలు మనకి చెబుతున్నప్పుడు, ప్రార్థన కలిగిన మనము, విశ్వాసత కలిగిన మనము, ప్రభు మీద నమ్మకం కలిగిన మనము ఏం చేయాలంటే వారి మార్గాలలో మన ప్రయాణము చేయటానికి వీల్లేదు. మన విశ్వాసతతో దేవుడిచ్చిన జ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ఆ యొక్క జ్ఞానముతో కూడినటువంటి ఆ జీవితము ద్వారా మనం చేస్తున్న ప్రతి ప్రయత్నము సఫలమవుతుందా కాదా, దేవుడు ఏ విధముగా నాకు సహాయమును చేయబోతున్నాడు అనేటువంటిది కనిపెట్టడం కూడా చాలా అవసరమై ఉంది అని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా. కీర్తన గ్రంథము 42వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. 42:5. ఆశ్చర్యపడిరి. కీర్తన గ్రంథము 42వ కీర్తన, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ దేవుని యందు. అంతేనా? ఇక్కడ జాగ్రత్త. అనేక సమస్యలు, అనేకమైన బాధలు మనకు వచ్చుతున్నప్పుడు మనం ఏం చేయాలి? తొందరపడకూడదు, భయపడకూడదు. మనం దేవుని యందు ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. ఆయనే మనకు రక్షణకర్త అని, నా దేవుడని చెప్పుకొనుసు ఏం చేస్తానన్నాడు? ఇంకాను నేను ఆయనను. అదే మనకు బలం. ఇంకా దేవుని స్తుతించడానికి మన బలం ఎవరంటే మనలో ఆ దేవుని మీద మనకున్నటువంటి నిరీక్షణే. హల్లెలూయా. అందుకంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తమే ఈ విషయాలు చెబుతున్నాను. మనకు ఒక నిరీక్షణ ఉంది.
మనకొక ఆధారం ఉంది, మనకొక రక్షణ ఉంది, మనకొక సమయోచితమైన సహాయము మనకు ఉంది. కనుక మనం దిక్కు లేని వారు మాత్రం కాదు. కనుక మనందరము చక్కగా సమస్యలు అనేకముగా మన మీదకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి కనిపెట్టుకోవాలి. నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. తొందరపడవద్దు. నీ హృదయాన్ని తొందరపడనివ్వద్దు, నీ ఆలోచనలు తొందరపడనివ్వద్దు, నీ పనులు వేరేగా దేవుని మీద నుంచి వేరే ఆలోచనలోకి వెళ్ళనివ్వద్దు. దేవుని యందే మనకేముందనమాట? నిరీక్షణ. దేవుని యందే రక్షణ. మనకు దేవునిలో నిరీక్షణ, దేవునిలో మనకు రక్షణ, దేవునిలో మనకు ఆనందము, దేవుల్లోనే పరిపూర్ణమైనటువంటి స్వస్థతలు అన్నీ దేవుల్లోనే కదా. కనుక అందరూ చక్కగా ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏం చేయాలి? మనము నిరీక్షణ కలిగి దేవుని దగ్గర విడుదల కొరకు, నీ సమస్య పరిష్కారం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ప్రార్థనలు మనం చేయాలి. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే వాక్యమనే పాలతో కుమారుని పెంచింది యోకెబెతు, మోషే తల్లి. దేనితో పెంచింది? వాక్యమనే పాలతోనే పెంచింది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనంలోకి వస్తే, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. జాగ్రత్త. ఏ బిడ్డ అయితే తన తల్లి కౌగిట్లో ఉంటే ప్రమాదం అనుకుని భయపడిందో, ఇప్పుడు అదే బిడ్డ భయము లేకుండా పాలు ఇవ్వటానికి, భయము లేకుండా తల్లి కవిగిట్లో ఉండటానికి ఎంత ఏడ్చినా భయమే. తల్లి కవిగిట్లోకి వచ్చేసాడా? నిరీక్షణ ఫలము ఫలించిందా? ఆమె చేసిన ప్రయత్నం ఫలించిందా? ఆమెకి ధైర్యము ఫలించిందా? అంతే. విశ్వాస జీవితంలో కూడా సమస్య అనేది మన మీదకు వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉండండి. వాళ్ళు ఏదో చేసేస్తారు, వీళ్ళు ఏదో చేసేస్తారు, అదేదో అయిపోతుంది అని అనుకుంటే నీ కాలు చేయాడదు. కానీ నీ దేవునిని జయించి నీ దేవుని దాటి నీ మీదకు రావటం అనేది అసంభవం. ఎందుకనంటే ఆ ధోని అమర మీద దేవుడు తలవాల్చుకుని ఆయన నిద్రపోయినప్పుడు పెద్ద తుఫాను వచ్చింది, పెద్ద అలలు వచ్చి దానిని కొడుతున్నప్పుడు దానిలో ఉన్నవారు కలవరం చెందుతున్నారు. కానీ ఈ యేసయ్యను దాటి ఆ వాడలోనికి ఏ ప్రమాదము రాదు అని వారు గ్రహించలేకపోయారు. కనుక యేసు ఉన్న పట్టణములో శరణము లేదు కదా. యేసు ఉన్నటువంటి పట్టణములో భయము లేదు. నీ జీవితంలో ప్రభువు ఉంటే భయం ఉండదు. ఏ హృదయంలో ఉంటాడో, ఏ కుటుంబంలో ఉంటాడో, ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఉంటాడో వాడికి భయం అనేది ఉండదు. అందుకే భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో ఉండగా భయం లేదు. మన జీవితాల్లో ప్రభు ఉంటే మనకు ఏముండదు? భయం ఉండదు. గాలి తుఫానులు వచ్చినా మనకు భయం ఉండదు కదా. పెను తుఫానులు వచ్చినా మనకు భయం ఉండదు. విసిరి కొడుతున్నా భయం ఉండదు. మన ప్రభు వాటిని ఆపగలిగిన వాడు, వాటిని నిమ్మలు చేయగలిగిన వారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు మార్గాన్ని చూపించి మన దరికి చేర్చగలిగిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ లోకములో మనకి డబ్బులు లేకపోవచ్చు, ఈ లోకములో మనకి ఇళ్ళు వాకిలు లేకపోవచ్చు, ఈ లోకములో ఒకవేళ మన సుఖ జీవితాలు అనుభవించడానికి ఏమీ లేకపోవచ్చు. కానీ మన అన్నిటికంటే మించిన మన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనకు భయం లేదు. అదే మన ధైర్యం, అదే మన నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ కుమారుని ఆ తల్లి ఏం చేస్తుందనమాట? మళ్ళా తిరిగి చక్కని పాలతో ఆ బిడ్డను పెంచుతుంది. ఆ తల్లి ఆ బిడ్డను పెంచేటప్పుడు ఆ తల్లి ఎలా పెంచిందో తెలుసండి.
ఐగుప్తుడిగా పెంచలేదు కానీ ఎబ్రియుడిగానే పెంచింది కదా. మనము మన పిల్లలను లోకస్తుడిగా పెంచవద్దు, దేవుని పిల్లలుగా పెంచాలి. లోక సంబంధమైనటువంటి ఆడంబరాలతో మన పిల్లలు పెంచవద్దు. మన పిల్లలను దైవభక్తిలో, దైవ విశ్వాసతలో మన పిల్లలు మనము పెంచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ చక్కగా ఏం చేయాలి చెప్పాలి. మనం ఏం చేయాలి? మన పిల్లలను చక్కగా జాగ్రత్తగా మనము పెంచుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉంచబడి ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ తల్లి ఆ పాలతో పాటు అవేం చేస్తుందో తెలుసండి. నువ్వు హెబ్రిడు నాయనా, ఇదిగో నీకు పాలు ఇచ్చేటువంటి ఈ తల్లి దాది కాదు, నీకు తల్లినే. కనుక నీవు ఐగుప్తులో ఉన్నటువంటి రాజు యొక్క మనవడు కాదు, ఆ కుమార్తె యొక్క కుమారుడివి కాదు నాయనా, నీవు దేవుని యొక్క బిడ్డవు. నువ్వు అలాగే నువ్వు పెరగాలి, అలాగే నీవు ఉండాలి. అలా ఉండటమే దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనం పెంచుతూ, అలా ఎప్పుడైతే మన బిడ్డలను పెంచుతూ ఉన్నామో, మన బిడ్డలంట ఎలా ఉంటారో తెలుసండి, పచ్చని ఒలివ ఆ చెట్టుల వలె. హల్లెలూయా. అనేకులకు ఉపయోగకరముగా, అనేకులకు దీవెనకరముగా, అనేకులు సంతోషించు విధముగా దేవుడు మనలను, మన పిల్లలను దేవుడు వర్ధల చేస్తాడు. అందుకంటాడు దావీదు అంటాడు, నా పిల్లలు నగరమునకై చెక్కిన మూలకమ్మెలు. హల్లెలూయా. పిల్లలు అంత ఉన్నతంగా ఉంచబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క పిల్లలంట, వారి భోజన బల చుట్టూ ఒలీవ మొక్కలు వారి పచ్చగా వారు చిగురిస్తారంటున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా నీ పిల్లలు పెంచితే, నీ పిల్లలు అనేకులకు ప్రయోజనకరమైన పచ్చని ఒలివ చెట్టు వలె ఉపయోగకరంగా ఉంటారు, నష్టాన్ని కలిగించరు. మన పిల్లలు ఉపయోగకరంగా ఉండాలి, ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి నష్టము తేయకూడదు. కొంతమంది ఉపయోగకరము కంటే కీడు చేస్తున్నప్పుడు అతిశయిస్తారు, గర్విస్తారు. అది దేవుని పిల్లలుగా మనకు ఉండవలసినటువంటి ఆలోచన కానే కాదు. కీడు కంటే మనం ఏం చేయాలి? మేలునే మనం చేయాలి. ప్రభు ఆయనకు కీడు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మేలునే చేశాడు, వారి కొరకు ప్రార్థనే చేశాడు. అలాగనే మనము కూడా, మనకు కీడు చేసేవారు అనేక మంది ఉన్నప్పటికీ ఆయన మనకు చూపించింది ఏమిటంటే, మనం మేలు చేయవారుగా మన బిడ్డలను మనం పెంచాలి, మనం ఆ విధంగా మనం జీవించాలి. ఇది ప్రభు వాక్యము నుండి మనకు నేర్పించే పాఠమై ఉంది. ఇక వాక్యమైనటువంటి ఆ పాలతో ఆ తల్లి ఎలా పెంచిందో ఒక వాక్యాన్ని చూపిస్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. అది ఎప్పుడంట? పాలతో. అప్పుడు మీకు బలము చాలకపోతే నేను దేంతో పెంచాను అన్నాడు? పాలతో నేను పెంచాను. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కొత్తగా జన్మించిన శిశువు పోలిన వారై వాక్యం అనే పాలను అపేక్షించాలి. మనం ఎదగాలన్నా, బలం పొందుకోవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మనకేం కావాలి? వాక్యము కావాలి, వాక్యము కావాలి. రక్షించబడిన వారు వాక్యం అనేది లేకపోతే నువ్వు ఎదగలేవు. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డకు పాలు లేకపోతే ఆ బిడ్డ ఎలాగో బలహీనంగా ఉంటాడో, రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎదగాలి, నువ్వు ఆశపడుతున్నావు ఎదగాలని, ఆ ఎదగటానికి నీకు సహాయం చేసేది ఏదో తెలుసా? వాక్యమే. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? తనివి తీరా భుజించాలి, తనివి తీరా త్రాగాలి. ఆ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానము చేయాలి. అది నిన్నేం చేస్తుంది? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వల్ల అభివృద్ధిలోకి తీసుకువెళుతుంది. చాలామంది అసలు వాక్యం చదవరు కదా. అసలు దైవ సన్నిధికి రావటమే పెద్ద ప్రమాణం మనకి. కుటుంబాన్ని అన్నిటిని తెంచుకుని రావటం అంటే ఏదో విదేశాలకు వెళ్ళినట్టుగా ఉంటుంది మన పని
అదైనా ఒక ఆదివారం రావటానికే, మళ్ళీ మిగతా తీసేయండి. ఇక ఏదో ఘనకార్యము ఏదో సాధించినట్లుగా ఆదివారం ఫీల్ అవుతున్నాం మనం. కనుక ఈ వారమల్లా నువ్వు పొందుకోవటానికి, నువ్వు అభివృద్ధి చెందటానికి, నువ్వు సంతోషముగా సమాధానముగా ఉండటానికి కావలసిన ప్రతి ఆశీర్వాదము దేవుడు ఏమంటున్నాడంటే ఈ వారములో ఈ దినమందు దేవునికి ఇవ్వబోతున్నాడు. అందుకు 6 దినములు కష్టపడండి, 7వ దినమందు విశ్రాంతి తీసుకోండి. అది ప్రభుది, అది మీ కొరకు ఖర్చు చేసుకోవద్దు, అది ప్రభు కొరకు మీరు ప్రతిష్ఠించండి. ఈ దినమంతా నువ్వు ప్రభుతో స్నేహం చేస్తే, ఈ దినమంతా ప్రభు యొక్క మాటలు వింటే, ఈ దినమంతా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ దినమంతా వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉంటే అది నిన్ను బలపరుస్తుంది, అది నిన్ను అభివృద్ధి చేస్తుంది. మళ్ళీ ఈ వారమల్లా నువ్వు చాలా చక్కగా ఉండటానికి అది సహాయం చేస్తుంది. అందుకే ఆ తల్లి దేనితో పెంచుతుందనమాట, పాలతో పాటు వాక్యాన్ని కూడా ఆ బిడ్డకు చెబుతుంది. మంచి మాటలే చెబుతూ ఆ బిడ్డని దేవుని బిడ్డగా, మరి ఆ బిడ్డను హెబ్రీయుడుగానే పెంచింది తప్ప అన్యుడిగా మాత్రం పెంచలేదు అని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అంటే బిడ్డల పెంపకము అనేది ఎవరి చేతిలో ఉంది? ఆ తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. ఎవడో నేను కన్నది, ఎవడో నేను పెంచింది అంటారు చూసారా. జాగ్రత్తగా పెంచాలి, లేకపోతే మనము చేసే పనులు బట్టి తల్లిదండ్రులకి పెంపకానికి దుఃఖం కలిగిస్తుంది, బాధను కలిగిస్తాయి. జాగ్రత్త. ఎన్ని మాటలు చెప్పాను? 5 మాటలు చెప్పా. 1, దేవుని గొప్పతనాన్ని గుర్తించింది. 3వది విశ్వాసము కలిగి జీవించింది. 4వది జ్ఞానవంతురాలుగా ప్రయత్నం చేసింది. 4వది నిరీక్షణ కలిగి కనిపెట్టింది. 5వది వాక్యమైన పాలతో బిడ్డను పెంచుకుంటుంది. 6వది చూసినట్లయితే కుమారుడు పెద్దవాడగు వరకు పెంచినటువంటి ఆ తల్లిగా ఉంది. ఆ కుమారుడు ఎప్పటి వరకు పెంచింది? పెద్దవాడగు వరకు కూడా ఆ బిడ్డను ఏం చేసింది? జాగ్రత్తగా పెంచుకుంది. మనకు నిర్గమాకాండం 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని, హల్లెలూయా. ఇప్పుడు ఈ కుమారుడు ఎప్పుడు వరకు తల్లి దగ్గర ఉన్నాడు? చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో అని భయపడిన తల్లి, ఆ పిల్లవాడు పెద్దవాడయ్యేంత వరకు ఆ తల్లి దగ్గరే ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడండి. కనుక నీ జీవితంలో కూడా నీ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యేటట్లుగా మనం పెంచాలి. మన పిల్లలు ఎలా అవ్వాలి? పెద్దవాళ్ళు అవ్వాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. జాగ్రత్తగా పెంచాలి మన పిల్లల విషయాల్లో. పిల్లలు అనేది దేవుడిచ్చిన బహుమానములు. ఎట్లా పడితే అట్లా మనం పెంచొద్దు, ఎట్లా పడితే అట్లా మన పిల్లల్ని మన రోడ్డు మీద పారవేయవద్దు, వాడి తిప్పలు వాడు పడతాడులే అని విడిచిపెట్టవద్దు. వాడిని జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రులు మన మీదే ఉంది. అందుకే తల్లి ఆ బిడ్డ పెద్దవాడయ్యేంత వరకు కూడా ఏం చేసింది? జాగ్రత్తగా పెంచింది. అలా ఎవరైతే పెంచబడతారో వారు పెద్దవాడైనప్పటికీ కూడా వారు దైవ మార్గముల నుండి, తల్లిదండ్రుల యొక్క మార్గముల నుండి వారు ఏమవరు? తొలగిపోరు. తల్లి పెంచింది కాబట్టి ఆయన ఐగుప్తుడుగా పెరగలేదు, కానీ హెబ్రీయుడుగా పెరిగాడు. అందుకే ఆయన ఎవరికి సపోర్ట్గా ఉన్నాడు? హెబ్రీయులకు సపోర్ట్గా ఉన్నాడు. అంతేనా? తల్లి పెంపకం అంతే, తల్లిదండ్రుల పెంపకం. పెంచే విధానము సరిగ్గా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. మనకు అన్నీ ఉన్నాయి కదా అని మన ఇష్టానుసారంగా పిల్లలకు డబ్బులు ఇచ్చే వాళ్ళని పెంచితే వాడు స్నేహితులకి, అలవాట్లకి, రకరకాల వాటికి లోనై మన బ్రతుకు కాలమంతా వాళ్ళు మనకు దుఃఖాన్ని కలిగిస్తారు. జాగ్రత్త. పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మన మీదే ఉంచబడింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం అంటాడు, బాడులు నడవవలసిన త్రోవల వారిని నడిపించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. కనుక మనము నడవలసిన త్రోవలో తల్లి ఏం చేసింది? నడిపించింది. ఇప్పుడు పెద్దవాడైపోయాడు. పెద్దవాడైనప్పుడు తొలగిపోయాడా? తొలగిపోలా.
ఐగుప్తు ధనము కంటే, సింహాసనము కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట నాకు అబ్బా ఎంత చక్కని పెంపకం అండి. ధనాపేక్ష మీద కానీ, శరీరాశల మీద కానీ, లోక సంబంధమైన దేని మీద కానీ ఆయన దృష్టి లేదంతే. ఎవరి మీద ఉంది? దేవుని మీదే ఉంచబడింది. ఇక 7వదిగా మనం చూసినట్లయితే ఆమె యొక్క మొత్తము సంతానాన్ని, అంటే ఆమె యొక్క బిడ్డలందరినీ దేవునికే ఏం చేసిందనమాట? సమర్పణ చేసింది. ఆమె ధన్యురాలుగా ఉంది. యోకెబెత్ ఏం చేసిందండి? తన బిడ్డలందరినీ దేవుని పనికి సమర్పణ చేసుకుంది. ఆమె ధన్యురాలు అయిపోయింది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. అతనికి మోషే అని పేరు పెట్టెను అని అక్కడ రాయబడింది. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచన భాగం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచన భాగం. సంఖ్యాకాండంలో మనం చూస్తే మోషే, అహరోను, మిరియాము ముగ్గురు దేవుని పరిచర్యలు వారిని నడిపిస్తున్నప్పుడు వారి మీద 250 మంది తిరుగుబాటు చేశారు. మీరేనా, మీ కుటుంబమేనా మా మీద పెద్దలుగా ఉండి నడిపించేది? ఇక మాకు ఎవరు, ఇక మేమెవరు ఆ పని చేయటానికి యోగ్యులము కాదా అన్నప్పుడు దేవుని యొక్క తీర్పు అంటే వాళ్ళ మీదకు వచ్చి వాళ్ళు ఏం చేయబడ్డారు? వారు నిలబడినటువంటి స్థలములోనే వారి యొక్క భూమి నోరు తెరిచి వారందరినీ కూడా ఏం చేయబడిందంటే మృంగివేసెను అని రాయబడింది. ఏం చేయబడింది అనమాట? మృంగివేసి. జాగ్రత్త. మన యొక్క జీవితాలలో మన బిడ్డలను దేవునికి మనం అప్పగించినప్పుడు, మన పిల్లలు దేవుని పరిచర్యలు ముందుకు సాగుతున్నప్పుడు, మన పిల్లలను దేవుడు బహుగా దీవిస్తున్నప్పుడు మన మీద శత్రువులు అనేకముగా విషపు చూపులు చూపుతుంటారు. ఆ విషపు చూపులను ఆపగలిగిన వారు ఎవరు అంటే దేవుడే. ఎందుకనంటే మన పిల్లలు మనం దేవునికి అప్పగించాము కనుక మన పిల్లలను కాపాడవలసిన బాధ్యత, మన పిల్లలను పోషించవలసిన బాధ్యత, మన పిల్లలను నడిపించవలసిన బాధ్యత ఎవరిది? దేవుడిదే. అంతే కదా. కనుక ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోవచ్చు, కానీ ఆ మోషేకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే మన యొక్క పిల్లలను, మన కుటుంబాన్ని దేవునికి అర్పిస్తున్నామో దేవుడే మన పిల్లలను నడిపిస్తాడు, దేవుడే మన పిల్లలను కాపాడుతాడు, దేవుడే మన పిల్లలను ప్రజలందరిలో ఉన్నతమైన వారుగా ఆయన నిలబెడతాడు. అందుకే ప్రభువు అన్నాడు, నేను మిమ్మల్ని తలగా చేస్తాను, నేను పైవానిగా చేస్తాను, మిమ్మల్ని అప్పిచ్చువానుగా చేస్తాను, నేను మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తాను. మీరు బయటకు వచ్చినా లోపలికి వెళ్ళినా దీవించబడతారు. చెప్పారా వాక్యంలో? కనుక నీ జీవితంలో నీవు దేవుని మాట విన్నట్లయితే, దేవుని బిడ్డలుగా నువ్వు పెంచగలిగినట్లయితే నీ పిల్లలు అనేకులకు అప్పిచ్చువారుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వారుగా దేవుడు నిన్ను, నీ పిల్లలను దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. కష్టము బాధ వస్తుంది, జ్ఞానము కలిగి ఉండండి.
బాధలు వస్తాయి. ఎవరు కష్టపడకుండా పిల్లలు ఎవరు ప్రయోజకులు కారండి. అందరూ కష్టపడాలి. కష్టపడితేనే ఒక స్థాయి అనేది వస్తుంది. చూసిన వారిని చూసి, అభివృద్ధి చెందిన వారిని చూసి ఏడవద్దు. ఆ స్థాయికి వెళ్ళటానికి ఆ బిడ్డ ఎలాగో తన కుటుంబాన్ని కట్టుకుందో, సమస్యలు బాధలు వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తగా వాటిని పరిష్కరించుకుందో తెలుసుకోండి. ఆ విధంగా నడవండి. మంచి ఇవులను, మంచి ఆశీర్వాదాలను సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి విలువైన మాటలకై వందనాలు నాయనా. ఈ మాటలలో అనేకమైనటువంటి విషయాలు మా కుటుంబాల కొరకు, అయ్యా మా పిల్లల కొరకు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాగో మేము భక్తి చేయాలో, ఎలా ధైర్యం ఉండాలో, ఎలా జ్ఞానముగా ఉండాలో, ఎలా కనిపెట్టుకుని ఉండాలో ఎన్నో విషయాలు మాకు నేర్పించావయ్యా. కృంగిపోకుండా, అవిశ్వాసులు కాకుండా, తప్పిపోకుండా, బలహీనులు కాకుండా నాయనా, దేవుని పిల్లలుగా ఎప్పటికీ మేము ధైర్యమును విడిచిపెట్టక, విశ్వాసతను విడిచిపెట్టక, నమ్మకాన్ని విడిచిపెట్టక నా దేవుడు గొప్ప కార్యాలని చేయగలడు అనేటువంటి ధైర్యంతో యోబు వలె మేము ఉండట సహాయం దయచేయండి. సమస్యల వైపు చూస్తే కృంగిపోతాం, కానీ దేవుని వైపు చూస్తే సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం. మార్గం చూపించబడుతుంది, నెమ్మది దొరుకుతుంది, సంతోషము దొరుకుతుంది నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరమే ఆ వాక్యాన్ని బట్టి ప్రభా మేము నడుచుకోవటానికి తగిన జ్ఞానము తెలియని వాక్యమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.